వెల్కమ్ టు అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వర్గ చక్రాలు లేదా అంశ చక్రాలు. వీటిలో D1 అన్నది మనం మొత్తం D1 గురించి ఎక్కువగా చదువుకుంటాం. సో తర్వాత వచ్చే డివిజనల్ చార్ట్స్ దగ్గరికి వచ్చేసరికి నెక్స్ట్ D1 తర్వాత మనం చూసేది D2. సో ఈ D2 హోరా చార్ట్, డివిజనల్ చార్ట్ 2 దేనికోసం చూస్తాం? వ్యక్తి తాలూకా ప్రాస్పరిటీ ఎలా ఉంటుంది, వ్యక్తి తాలూకా ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఎలా ఉంటుంది, వర్కింగ్ ఎబిలిటీ అంటే ఎంత స్ట్రాంగ్గా వర్క్ చేస్తాడు, అలానే ఫ్యామిలీ కండిషన్స్, ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ ఏమైనా వస్తాయా రావా, స్పెషల్గా వీటన్నిటిని మనం D2 నుంచి చూస్తాం. అయితే D2 హోరా చార్ట్ తాలూకా నిర్మాణం దగ్గరికి వచ్చేసరికి మనం ఇంతకు ముందర చెప్పుకున్నట్టే ఒక్కొక్క రాశి అంటే 30 డిగ్రీస్ని బై 2 చేస్తే ఈచ్ 15 డిగ్రీస్గా డివైడ్ చేసి D2 తాలూకా నిర్మాణాన్ని ఇచ్చారనమాట మనకి. సో అది ఇక్కడ ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ నేను మీకు టేబుల్లో చూపిస్తున్నాను. ఇదేంటంటే రాసులని మీకు తెలుసు, మనకు ముందరే చదువుకున్నాం. పురుష రాసులు, స్త్రీ రాసులు కింద డివైడ్ చేశారు. పురుష రాసుల్లో 30 డిగ్రీస్, స్త్రీ రాసుల్లో 30 డిగ్రీస్ని మళ్ళీ 15 డిగ్రీస్గా సెపరేట్ చేసేటప్పుడు ఇది ఎలా వర్గీకరణ అన్నది ఎలా వస్తుందో చూడండి. పురుష రాసుల్లో మొదటి 15 డిగ్రీస్లో ఉన్న ప్లానెట్ అంటే D1లో పురుష రాశిలో ఫస్ట్ మొదటి 15 డిగ్రీస్లో ఉన్న ప్లానెట్ని తీసుకొని వెళ్ళి సన్ లియో రాశిలో పెడతారు. అదే పురుష రాశిలో 16 to 30 డిగ్రీస్లో ఏదైనా ప్లానెట్ ఉంటే దాన్ని చంద్రరాశి అయిన కర్కాటకంలో పెడతారనమాట. ఇది డివిజన్. అలానే ఈవెన్ సైన్స్ అంటే ఫీమేల్ రాసుల్లో మొదటి 15 డిగ్రీస్లో ఉన్న ప్లానెట్ని కర్కాటకంలోని, 16 నుంచి 30 డిగ్రీస్లో ఉన్న ప్లానెట్ని సింహరాశిలోని ఉంచుతారు. సో మనకి హోరా అంటే రెండే, ఒకటి కర్కాటక రాశిలో ప్లానెట్స్ అన్నిటిని ఇలా డివైడ్ చేసి ఆ ప్లానెట్స్ని కర్కాటక రాశిలో పెడతారు, మళ్ళీ సింహరాశిలో పెడతారు. ఈ రెండిట్లోనే కర్కాటకం, సింహం, దీంట్లోనే ప్లానెట్స్ అన్నీ డిగ్రీస్ ప్రకారంగా విభజన చెంది కర్కాటకంలో కొన్ని రాశులు, అలానే సింహంలో కొన్ని రాశులు వస్తాయి. లగ్నం కూడా ఇదే విధంగా మనకి సెపరేట్ అవుతుందన్నమాట. అయితే మనకి ఎలా అంటే ఇప్పుడు ఈ కర్కాటకం, సింహం, మనం దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఒక లైన్ తీసుకుంటే ఇది అహో, ఇది రాత్ర, అహోరాత్ర. మనకి ఒక డే, ఒక నైట్ కలిపితే మనకి 24 అవర్స్, 1 డే, ఒక సంపూర్ణంగా ఒక రోజు కింద లెక్క. అయితే ఈ డే అహో ఈ భాగానికి, ఈ పగలు ఈ భాగానికి సూర్యుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు. అలానే రాత్రి భాగానికి మనకు తెలుసు చంద్రుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు. అయితే ఇలా డివైడ్ చేసి ఈ రాసుల్ని అంటే సగం పగలు, సగం రాత్రి, సగం చంద్రార్థంలోని, ఒక సగం సూర్యార్థంలోని ఇచ్చి ఈ ప్లానెట్స్ని మళ్ళీ D2 దగ్గర మనకి మళ్ళీ కర్కాటకంలోని, లియోలోని, చంద్రరాశిలోని, సూర్యరాశిలోని మనకి అడ్జస్ట్ చేస్తారనమాట. అలానే చంద్రరాశిలో ఉన్న, చంద్రార్థంలో ఉన్న ప్లానెట్స్ మృదువుగా, సున్నితంగా, అంటే చంద్రుడి తాలూకా లక్షణాలు, ఆ మృదుత్వం అన్నది కనిపిస్తూ ఉంటుంది అని. సూర్యార్థంలో ఉన్న గ్రహాలు వైటాలిటీ, ఈగో, నెక్స్ట్ దృఢ నిశ్చయం, ప్రాక్టికల్గా ఉంటారు, ప్రాక్టికల్ ఎయిమ్స్ అంటే అచీవబుల్ ఎయిమ్స్ పెట్టుకుంటారు. చంద్రార్థంలో ఉన్నవి ఇమాజినరీ అని చెప్తారు. అంటే ఈ అర్థంలో, సూర్యార్థంలో ఉన్న వాటికి సూర్యుడి తాలూకా లక్షణాలు, చంద్రార్థంలో ఉన్న గ్రహాలకి చంద్రుడి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని చెప్తారనమాట.
అయితే ఈ డివిజన్లో కూడా ఎలా చేశారంటే మనకి మేషరాశి, మనకి మేషంతో స్టార్ట్ అవుతుంది కదా, మేషరాశి నైట్ ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాను. అలానే రాత్రి సెకండ్ది వృషభ రాశి, మిథున రాశి నైట్, కర్కాటకం నైట్. ఇక్కడికి వచ్చేసరికి సింహం డే, మనకి సూర్యార్థం స్టార్ట్ అవుతుంది ఇక్కడ. అలానే కన్య, తుల, వృశ్చికం ఇవి డే ఇచ్చారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఈ ధనుస్సు, నెక్స్ట్ మకరం, వీటికి రాత్రి ఇచ్చారు. ఈ కుంభంలోని మీనంలోని ఉన్న ప్లానెట్స్కి డే ఇచ్చారనమాట. సో ఇలాగ ప్లానెట్స్ అన్నవి ఈ రాసుల్లో ఉన్నప్పుడు ఇలా సూర్యార్థం చంద్రార్థంని డివైడ్ చేసి అవి ఆ లక్షణాలను కలిగి ఉంటాయి అని మనకి చెప్తున్నారు. సో ఇప్పుడు ఇది ఎలా వస్తుందంటే మనకి పూర్తిగా చెప్పడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ నైట్కి రాత్రికి సంబంధించి 4 రాసులు, పగలికి సంబంధించి 2 రాసులు ఉన్నాయి చంద్రార్థంలో. అలాగే సూర్యార్థంలో చూసుకుంటే సింహం నుంచి వృశ్చికం వరకు పగలను చూపిస్తాయి, ధనుస్సు మకరం రాత్రిని చూపిస్తాయి. సో ఇక్కడ ఎలా వస్తుందంటే మనకి ఇలా అన్నమాట. సో ఏంటంటే ఇది దీన్ని మనం ఇన్ఫినైట్ సైన్ అని కూడా చెప్పచ్చు, అంటే డే అండ్ నైట్, మళ్ళీ నెక్స్ట్ డే అండ్ నైట్. సో ఇదొక ఇన్ఫినైట్ సర్కిల్ అనమాట. సర్కిల్ అని అనకూడదు, దీన్ని ఇన్ఫినైట్ సింబల్ అని అనాలి. సో ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. డే అండ్ నైట్ అన్నవి కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. సో ఇలా దాన్ని ఐడెంటిఫై చేశారు. అయితే ఇప్పుడు చూద్దాం చంద్రార్థంలో. ఇక్కడ మీకు చూడండి, ఇవి ఏరిస్, మనకేంటి మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభం, ఇవి పురుష రాశులు. పురుష రాశుల్లో ఫస్ట్ 15 డిగ్రీస్లో ఉన్న వాటికి ఉన్న గ్రహాలు, అంటే D1లో మొదటి 15 డిగ్రీల్లో ఉన్న గ్రహాలను తీసుకొచ్చి మనకి ఇక్కడ సింహరాశిలో వేస్తారు. అలానే నెక్స్ట్ ఈ హోరా లార్డైన ఇది కర్కాటకం అనమాట. ఇది చంద్రుడి తాలూకా హోరా, ఇది సూర్యుడి తాలూకా హోరా. వీటిని ఈ చంద్రార్థంలో వాటికి, అంటే ఈ డిగ్రీస్లో ఉన్న వాటిని తీసుకొచ్చి ఇక్కడ కర్కాటకంలో వేస్తారు. సో మొత్తానికి మనకు ప్లానెట్స్ అన్నీ కలిపి కర్కాటకం, సింహం ఈ రెండిట్లోనే ఉంటాయి. రాహుకేతువులు 2 కలిపి ఒక దాంట్లోనే ఉంటాయి. రాహుకేతువులు 2 కలిపేస్తారనమాట. ఇద్దరు కర్కాటకంలోనే ఉంటాయి, లేకపోతే సింహంలోనే ఉంటాయి. అయితే వీటి లక్షణాల దగ్గరికి వచ్చేసరికి సూర్యార్థంలో ఉన్న గ్రహాలు, అంటే లేదా సింహంలో ఉన్న గ్రహాలు కానీ, వీటికి వైటాలిటీ ఎక్కువ ఉంటుంది, తేజస్సు ఉంటుంది, ఇండిపెండెంట్ నేచర్ ఉంటుంది, సాహసాన్ని చేసే గుణం ఉంటుంది, అలానే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, కష్టపడి పనిచేసే స్థితి ఉంటుంది వాటికి, సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటారు వాళ్ళని ఇంకొకళ్ళు మోటివేట్ చేయక్కర్లేదు, వీళ్ళే పక్క వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటారనమాట. ఇలా ఉంటాయి ఈ ప్లానెట్స్. అలానే వాళ్ళకి సెల్ఫ్ ఐడెంటిటీ అనేది వాళ్ళకి చాలా ముఖ్యం, వెరీ ఇంపార్టెంట్. అలానే రియలిస్టిక్ గోల్స్, రియలిస్టిక్ ప్లాన్స్ పెట్టుకుంటారు. చంద్రార్థంలోకి వచ్చేసరికి ఈ గ్రహాలు మృదు స్వభావాన్ని కలిగి ఉంటాయి, ఇమాజినేటివ్గా ఉంటారు, చాలా సున్నితత్వాన్ని కలిగి ఉంటాయి, ఎమోషనల్గా ఉంటారు. అలానే చంద్రుడు, ఒకవేళ D1 చార్ట్లో చంద్రుడు మంచి స్థితిలో ఉన్నాడు అంటే ఈ చంద్రుడితో చంద్రార్థంలో ఉన్న ప్లానెట్స్ కూడా, కర్కాటకంలో ఉన్న ప్లానెట్స్ కూడా కంటెంట్ చాలా ప్రశాంతంగా ఉంటాయి. అలానే ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది, లియోలో ఉన్న గ్రహాలకి వాళ్ళకి ఏంటంటే దేవుడి గాడ్ తాలూకా బ్లెస్సింగ్స్ ఉంటాయి అని, అలాగే చంద్రార్థమైన కర్కాటకంలో ఉన్న ప్లానెట్స్కి పితృదేవతల ఆశీస్సులు ఉంటాయని చెప్తారు. వీళ్ళకి ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ రావడం, అంటే అది కర్కాటకం అన్నది జలరాశి. సో వీళ్ళకి ఏంటంటే మనీ అనేది ఫ్లో అనమాట, అలా వస్తూ ఉంటుంది. సింహం దగ్గరకు వచ్చేసరికి ఇది అగ్నితత్వ రాశి, వీళ్ళు కష్టపడి పనిచేసి సంపాదించుకుంటారు, గాడ్ బ్లెస్సింగ్స్ అన్నవి కూడా వీళ్ళకి ఉంటాయి. సో ఇమాజినరీ గోల్స్ అన్నవి చంద్రార్థంలో
కర్కాటకంలో ఉన్న గ్రహాలకి ఉంటాయి అని చెప్తారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, మనం ఈ సాగ్రిగేషన్ అంతా మనం D1 నుంచి D2 చార్ట్ని మనం సక్సెస్ఫుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం. ఈ 15 డిగ్రీస్ మనకి యాక్చువల్గా సాఫ్ట్వేర్లో వస్తాయి. మాన్యువల్గా మనం చేసుకోవాలంటే ఆ టేబుల్ ఉంది, ఆ టేబుల్ని చూసుకొని చేసుకోవచ్చు. అయితే మనం ఒకవేళ ఈ D2 చక్రానికి లగ్నం ఎయిదర్ సింహలగ్నం అయినా అవుతుంది, లేదా కర్కాటక లగ్నం అయినా అవుతుంది. ఈ రెండే అవుతాయి. ప్లానెట్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. ఆ డిగ్రీస్ ప్రకారం సింహంలోని కర్కాటకంలోని మనం సాగ్రిగేషన్ చేసి పెట్టుకున్నాం. అయితే పర్పస్ ఏంటి? సో మనం చూసేది వెల్త్ అండ్ ప్రాస్పరిటీ గురించి. ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ ఎన్ని వస్తాయి, కెపాసిటీ ఆఫ్ అక్యుములేషన్ ఆఫ్ ద వెల్త్, నేటివ్కి ఎంత కెపాసిటీ ఉంది, ఏ ప్లానెట్స్ నేటివ్కి ఈ సంపాదనని, ఈ ప్రాపర్టీని సంపాదించి పెట్టుకోవడానికి ఏవి సహకరిస్తున్నాయి, వాటి తాలూకు స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీటిని మనం చూడాలి. వీటిని మనం ఫస్ట్ D1 నుంచి కన్ఫర్మ్ చేసుకొని తర్వాత D2కి రావాలి. సో D1 అనేది మనకి ఫస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ అనలైజేషన్ అన్నది మనం D1కే ఇవ్వాలి ఫస్ట్, తర్వాత D2కి వచ్చి మనం చూస్తాం. అయితే ఈ హోరాలో మనం చెక్ చేసేటప్పుడు వీటికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఎప్పుడైనా లగ్నాలార్డు లగ్నంలో ఉన్నాడు అంటే అది పాజిటివ్. కర్కాటక లగ్నం అయ్యి చంద్రుడు లగ్నంలో పడ్డాడు అంటే అది పాజిటివ్, స్థానబలం. లేదా సింహం, లగ్నం సింహం అయ్యి లగ్నాలార్డు సింహంలో పడ్డాడు అంటే అది పాజిటివ్. ఇన్ కేస్ సింహలగ్నం అయ్యి ఈ సూర్యుడు వెళ్ళి కర్కాటకంలో పడ్డాడు అంటే లగ్నాలార్డు 12th హౌస్కి వెళ్తున్నాడు కాబట్టి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. సంపాదించుకుంటారు కానీ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. లేదా కానీ కర్కాటక లగ్నంకి అలా కాదు, లగ్నాలార్డు చంద్రుడు అయ్యి సింహంలో ఉన్నాడు అంటే నెక్స్ట్ 2nd హౌస్లో ఉన్నట్టు, అప్పుడు బాగానే ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ డిగ్నిటీ ఆఫ్ ద ప్లానెట్, దీన్ని మనం D1 నుంచి చూస్తాం. D1లో ప్లానెట్స్ తాలూకా మనం ఇంతకు ముందర చర్చించుకున్నవే, కంజంక్షన్స్, ఆస్పెక్ట్స్, ఉపచయ స్థానాలు, సపోర్టింగ్ హౌసెస్, కేంద్రాలు, కోణాలు, తర్వాత పరమమిత్ర, అతిమిత్ర, అవి పంచాధిక మిత్రత్వం ఎలా ఉంది, కంజంక్షన్స్, కత్తిరి, పాపకర్తిరి, పాపార్గళం, రెండు పాప మ్యాలిఫిక్ ప్లానెట్స్ మధ్యలో ఉందా, ప్లానెట్ బాధపడుతుందా ఏమిటి, దాని స్ట్రెంగ్త్ ఎలా ఉంది, వీటన్నిటిని మనం D1 నుంచి మనం చెక్ చేసుకుంటాం. కానీ D2లో కూడా మనకేంటంటే, ఇప్పుడు చంద్రరాశిలో లగ్నం పడి చంద్రుడికి ఫ్రెండ్లీ అంటే లగ్నాలాటికి ఫ్రెండ్లీ ప్లానెట్స్ తో కలిసి ఉన్నాడు అంటే అది చంద్రుడికి బలాన్ని ఇస్తుంది. అలాగే సింహరాశిలో సన్ నుండి అక్కడ జూపిటర్, మార్స్ లాంటి ప్లానెట్స్ ఉన్నాయి అంటే అక్కడ సూర్యుడికి బలం వస్తుంది. నెక్స్ట్ మనం స్పెషల్గా చూసేది ఏంటి, ధనం, ఎక్యుములేషన్ ఆఫ్ వెల్త్, సంపాదన. దీన్ని మనం ఎక్కడి నుంచి చూస్తాం, 2nd హౌస్, ప్రాపర్టీస్, జ్యువెలరీ, ఎక్యుములేషన్ ఆఫ్ వెల్త్. నెక్స్ట్ దశమం, 10th లార్డ్, కర్మస్థానం, ఉద్యోగం చేస్తే సంపాదించుకోవడం. నెక్స్ట్ 11th లాభస్థానం. ఈ 3 లార్డ్స్. అలానే న్యాచురల్ ఫైనాన్స్ మినిస్టర్, మనకి ధనాన్ని ఇచ్చేది జూపిటర్, గురువు. సో ఈ నలుగురి తాలూకా స్థితి ఎలా ఉంది అన్నది మనం D1లోని చూడాలి, D2లో కూడా చూడాలి. వీళ్ళు మ్యాలిఫిక్ ప్లానెట్స్తో కంజాయింట్ అయ్యి ఉంటే కొంచెం వీక్గా ఉంటారు, ఫ్రెండ్లీ ప్లానెట్స్తో ఉంటే బాగానే ఉంటుంది స్ట్రెంత్. అలానే హోరాలో లియో లగ్నం అయితే వాళ్ళకి ఏంటంటే స్వయం కృషితో వాళ్ళు సంపాదించుకుంటారు. వాళ్ళు ఏ దేశంలో పుడితే ఆ దేశం నుంచే వాళ్ళు సంపాదించుకుంటారు అని చెప్తారు, స్వక్షేత్రం నుంచి. ఇదే చంద్రలగ్నం పడింది అంటే వీళ్ళు బిజినెస్ ద్వారా బాగా డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. లేదా అంటే ఇన్హెరిటెన్స్ కానీ పితృదేవతల తాలూకా బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని మనం కర్కాటకంకి చెప్పుకుంటాం కాబట్టి ఆ ఇన్హెరిటెన్స్, బిజినెస్ అయినా ఇన్హెరిటెన్స్, ఉద్యోగాలైనా తండ్రి తాలూకా ఉద్యోగం పిల్లలకి రావడం, ఇలాగా అలా అయినా కూడా వీళ్ళు సంపాదించుకుంటూ ఉంటారనమాట. కానీ 12th పడకూడదు, అదొక్కటే. 12th అంటే అది కూడా సింహలగ్నానికి 12లో పడితే ఎంత సంపాదించుకుంటారో
అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలానే లగ్నంలో లగ్నాలార్డు ఉన్నా కూడా, అంటే కర్కాటక లగ్నం అయితే చంద్రుడి లగ్నంలో, సింహ లగ్నం అయితే సూర్యుడి లగ్నంలో ఉన్నా కూడా అక్కడ మోర్ మ్యాలిఫిక్ ప్లానెట్స్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే లగ్నాలార్డు వీక్ అయిపోతాడు. వాళ్ళకి ఆ అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ చేసే ఆ ఉత్సాహం కానీ, సరౌండింగ్ సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ కొంచెం అంత ఫేవరబుల్గా ఉండవన్నమాట. అలా చెప్తారు. అయితే మనకి ఇప్పుడు D1లో కూడా మనకి ధనయోగాలు, తర్వాత పరివర్తన యోగాలు, నీచభంగ రాజయోగాలు, వీటి తాలూకా దశలు, అంతర్దశలు, వింశోత్తరి దశ సిస్టమ్, మనకి ఏదైనా కూడా ఎంత కాంబినేషన్స్ ఏమైనా ఉన్నా కూడా మళ్ళీ మనం వింశోత్తరి దశ సిస్టమ్కి వచ్చి అక్కడ దశలో దశాభుక్తి లార్డ్స్ కూడా స్ట్రాంగ్గా ఉండి అక్కడ మళ్ళీ మనకి ఏ టైంలో ఏ ఇయర్లో ఏ ఫలితం దొరుకుతుందా అన్నది మనం కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయొచ్చు. అవి నెక్స్ట్ మనకి కేపీలో కూడా కొన్ని రూల్స్, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సబ్లాడ్స్ని తీసుకొని, సెకండ్ కస్ప్ సబ్లాడ్, 10th కస్ప్ సబ్లాడ్, 11th కస్ప్ సబ్లాడ్ని తీసుకొని వాళ్ళు ఏ భావాల్ని సూచిస్తున్నారు, అవి స్ట్రాంగ్గా ఉన్నాయా, పొజిషనల్ స్టేటస్ ఉందా, స్టెల్లార్ స్టేటస్ ఉందా, వాటి దశాభుక్తులు ఎప్పుడు వస్తున్నాయి, అవి కూడా చూసుకోవచ్చు. అలానే వెస్టర్న్ ఆస్ట్రాలజీలో మనకి ప్రోగ్రెసివ్ చార్ట్స్ ఉంటాయి, ట్రాన్సిట్ చార్ట్స్ ఉంటాయి, సోలార్ రిటర్న్ చార్ట్స్ ఉంటుంది, లూనార్ రిటర్న్ చార్ట్స్ ఉంటాయి. సో వీటిని బట్టి కూడా మనకి ఏ సంవత్సరంలో ఏ నెలలో వీళ్ళకి ఈ ప్రాస్పరిటీ, ఈ గెయిన్ ఆఫ్ వెల్త్ లేదా గెయిన్ ఆఫ్ ప్రాపర్టీ ఏదైనా ఏ టైంలో వస్తుందా అన్నది మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. D2 ఒకవేళ మనకి ఏమైనా నెగిటివ్గా కొంచెం కనిపిస్తున్నా కూడా మనం ఏం కంగారు పడక్కర్లేదు. మనకి కేపీ సిస్టమ్ ద్వారా, ప్రోగ్రెసివ్ చార్ట్స్ ద్వారా ఆ వెల్త్ ఎంత అక్యుములేట్ చేసుకోవచ్చు, ఏ టైం బాగుంది ఇన్వెస్ట్మెంట్స్ కానీ దేనికైనా ఏ టైంలో బాగుంది, ఏ గ్రహ దశలు అన్నవి అనుకూలిస్తున్నాయి అన్నది మనం ప్రిడిక్ట్ చేసి క్లయింట్కి మనం అడ్వైస్ చేయొచ్చు. సో ఇది హోరా చక్రం, అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాపర్టీస్ ఇలా చూస్తాం అన్నమాట. కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.